హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిప్తి వ్లాగ్. ఏంటి ఏం చెప్పకుండా దేని గురించో ఈ వీడియో. చేపతో ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫిషెస్ కొందామని షాప్కి వెళ్ళా. అక్కడ నాకు వెరైటీగా ఫిష్ కనిపించింది. నాకైతే దీని గురించి తెలీదు. షాప్ అతన్ని అడిగి తెలుసుకున్నాను అనమాట. ఇంతకీ దీని పేరేంటో తెలుసా? ఫ్లేవర్ హార్న్ అంట. ఇది లక్కీ ఫిష్ అంట. ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో లక్ గిరగిరా తిరిగేసి మన దగ్గరికి వచ్చేస్తుందంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మీలో ఎవరైనా ఇలాంటి ఫిష్ని కొనుక్కొని పెట్టుకొని మీ లక్ తిరుగుంటే నాకు చెప్పండి, నేను కూడా కొనుక్కొని పెట్టుకుంటా. ఇది కరుస్తుందంట మనుషుల్ని కూడా, అందుకే దీని ఒక్కదాన్ని సపరేట్గా పెట్టారు. అలా ఫిష్లు కొందామని వెళ్తే అక్కడ కనిపించింది నాకు ఇది. ఇది ఒకటే కాదండి బాబోయ్, ఇంకా ఉన్నాయి. వాస్తు ఫిష్ అంట, ప్యారెట్ ఫిష్ అంట, అవన్నీ ఇండివిజువల్ అక్వేరియంస్లో ఉన్నాయి. ఇదిగోండి, దీని ఫుడ్ కూడా ఫిషెసే. చూడండి ఎలా తినేస్తుందో చక్క 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 అని ఫిష్ని. ఒక చిన్న ఫిష్ని వేసేసారు దానికి ఫుడ్ కింద, తినేస్తుంది దాన్ని కూడా. పాపం. ఇప్పుడు ఇంకో ఫిష్ చూపినా, స్నేక్స్ లాగా ఉంది కదా ఈ ఫిష్. ఇదేం ఫిష్ తెలుసా? వాస్తు ఫిష్ అంట. మన ఇంట్లో ఉన్న వాస్తులు ఇవి తేడా ఉంటే ఈ ఫిష్ని పెట్టుకుంటే పోతాయంట. నాకు తెలీదు, షాప్ అతను చెప్పాడు. ఇది ఇంకో రకమైన ఫిష్ అండి బాబోయ్. ఇది ప్యారెట్ ఫిష్. జంటగా 2 ప్యారెట్లు భలే ఉన్నాయి కదా ఎల్లో కలర్లో. ఇవి కూడా అంతే, సపరేట్గా అక్వేరియంలోనే ఉన్నాయి. బాగున్నాయా ఫిషెస్? నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.